ఈరోజు మనము విక్టిమ్ సైకాలజీ గురించి తెలుసుకుందాం. అసలు విక్టిమ్ అంటే ఎవరు? ఎవరైతే అన్యాయం, అక్రమం, దౌర్జన్యం వల్ల బాధపడతారో అటువంటి బాధితులను విక్టిమ్స్ అంటారు. తాగుడికి బానిసైన తండ్రి ఇంటికి వచ్చి తల్లిని కొడుతుంటే చూసే పిల్లలు కూడా విక్టిమ్స్, బాధితులే. ఇలా రకరకాల మోసాలకు, దోపిడీలకు, క్రూరత్వానికి, హింసకు లోనయ్యే వారంతా విక్టిమ్స్, బాధితులు అంటారు. ఇటువంటి విక్టిమ్స్ తమ బాధల నుండి బయటపడి పెద్దవారైనా కూడా వారిలో రెండు విధాలైన ప్రవర్తనకు దారితీస్తుంది. దీన్నే విక్టిమ్ సైకాలజీ కింద పరిగణిస్తారు. కొందరి ప్రవర్తనలో ఒక్కోసారి బంధువులు, తెలిసిన వాళ్ళు అంటుంటారు, మీ అమ్మలా లేదా మీ మామలాగా మాట్లాడుతున్నావనో, చూస్తున్నావు, నడుస్తున్నావు, అరుస్తున్నావు అంటుంటారు. అలా కొన్ని సందర్భాలలో ఒకరి ప్రవర్తనలో ఇంకొకరి ప్రవర్తనను గమనిస్తుంటాము. ఇలానే విక్టిమ్ సైకాలజీ పనిచేస్తుంది. చిన్నప్పుడు తండ్రి తనని కొట్టిన దెబ్బలు మర్చిపోవచ్చు. కానీ తన కొడుకు అల్లరి చేసినప్పుడు తనకు తెలియకుండానే, తన అదుపులో లేకుండానే తన కొడుకుని తన తండ్రి తనని కొట్టినట్లు చితకబాదేస్తాడు. లేదా కొడుకు ఎంత పెద్ద తప్పు చేసినా కనీసం గదమాయించడం, చూసి చూడనట్లు ఊరకుంటాడు. అంటే ఈ విక్టిమ్ సైకాలజీ రెండు రకాలుగా ఉంటుంది. అదే కటకటాల ఆవల ఒకే స్థితిలో ఉన్న ఇద్దరిలో ఒకరు పైన మబ్బుల్లో ఉన్న చందమామను చూస్తే ఇంకొకరు క్రింద ఉన్న బురద నీటి మడుగుని చూస్తారు. అలా ఈ విక్టిమ్ సైకాలజీ అలా రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకడు తన తండ్రిలా ఉండొద్దనుకుంటాడు, ఇంకొకడు తన తండ్రిలా ఉంటాడు. ఒకే తాగుబోతు తండ్రిని చూసిన ఇద్దరి కొడుకుల ఆలోచన, ప్రవర్తన అలా ఉంటుంది. ఎంతో సాఫ్ట్గా, ఒద్దికగా ఉండే అమ్మాయి సడన్గా అరవడము, కేకలు వేయడం చేస్తుంది. లేదా అథారిటేటివ్గా ప్రవర్తిస్తుంది. లేదా అనకూడని మాటలు అని ఎదుటి వాళ్ళని బాధ పెడుతుంది. అవన్నీ ఆమె చిన్నప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర గమనించినవి. కానీ కొన్ని స్ట్రెస్ఫుల్, కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్స్లో, సందర్భాలలో తనలో నుంచి బై డిఫాల్ట్ అవి బయటపడతాయి. అదే విక్టిమ్ సైకాలజీ. ఒకప్పటి విక్టిమ్స్ నేటి క్రిమినల్స్. ఇది ఒక చైన్ లాగా, విక్టిమ్ నుంచి ఒక క్రిమినల్, ఒక క్రిమినల్ నుంచి ఒక విక్టిమ్, ఇలా నిరంతర గొలుసు కట్టు చైన్ పెరిగి సమాజాన్ని పెనవేసుకొని అనకొండాలా కబలించేస్తుంది. సో సమాజం సరి అయిన విధానంలో ఆలోచిస్తే, ప్రవర్తిస్తే, నో విక్టిమ్స్, నో క్రిమినల్స్. టు బ్రేక్ ద చైన్, విక్టిమ్స్ క్రిమినల్స్గా మారకుండా, అవ్వకుండా ప్రతి విక్టిమ్కి థెరపీ ఇవ్వాలి. అప్పుడు సమాజం క్రిమినల్స్ అవ్వకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ, ఎవరు కూడా పుట్టుకతోనే చెడ్డవాడిగా పుట్టడు, పరిస్థితులు అలా మారుస్తాయి అని విక్టిమ్ సైకాలజీ ప్రూవ్ చేస్తుంది.